10 సెకండ్లు మనం ఒక దాని మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మనం పరిగెడతాం, మన మైండ్ పరిగెడతాం. ఈ నాలెడ్జ్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవడం తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అంటూ ఉంటే నెక్స్ట్ తరం ఇచ్చే గిఫ్ట్ ఇదే. మనం అసలు విచ్చలవిడి వ్యాపారం అయిపోయి అన్నీ కల్తీలు అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. మనం అంటే ఏది మంచిది ఏది చెడు అని తెలియని పరిస్థితిలో ఉన్నాం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి మానవుడు. ఈ భూమి మీద మానవుడు నిన్ను వెళ్ళి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇక్కడ మనం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎజెండా ఏంటి? సరైన ఆహారం, సరైన విద్య, సరైన ఆరోగ్యం, మూడే. రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్, ఇది మన లక్ష్యం. సో ఎందుకంటే మనిషి నిన్ను వెళ్ళి సుఖంగా సంతోషంగా ఉండడానికి ప్రధానమైన 3: విద్య, వైద్యం, ఆహారం. సో ఈ 3 మన చేయి దారిపోతున్నాయి, చాలా వరకు పోయాయి, చివరి దశలో ఉన్నాం. ఇలాంటి టైంలో ఏంటంటే ప్రతి మనిషి చేయికి తన ఆహారం తన తెలియాలి, తన విద్య తన చేతిలో ఉండాలి, మన ఆహారం మన చేతిలో ఉండాలి, మన విద్య మన చేతిలో ఉండాలి, మన వైద్యం మన చేతిలో ఉండాలి. ఎవరో వచ్చి ఎవరిని ఉద్ధరించాడు, ఎవరికి వాడే ఉద్ధరించుకోవాలన్నమాట. సో ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటాడో వాడు అపర కోటేశ్వరుడు అనమాట. అంటే ఈ 3 ఉంటే ఎక్కడైనా బతికేయచ్చు. విద్య, వైద్యం, ఆహారం పై సరైన అవగాహన కల్పించడం మన ముఖ్య ఉద్దేశం. సో కల్పించడం కోసం మనం ఎప్పుడు దాకా చాలా ప్రయత్నం చేసాం. అంటే చాలా వర్క్షాప్ పెట్టాం, చాలా క్యాంప్స్, యాగాలు, అలాగే ఈస్టులతో చాలా చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం విస్తృతంగా ముందుకు తీసుకురావడానికి మనం ధన్వంతరి సహస్రాలు పెట్టాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్. అంటే సరైన విద్య, సరైన ఆహారం, సరైన వైద్యం, ఈ 3 డివైన్ సర్వీస్. ఈ 3 ఎప్పుడైతే నిస్వార్థంగా జరుగుతాయో అప్పుడే మళ్ళీ మనిషి సుభిక్షంగా ఉంటారు అనమాట. అందుకే మనం పూర్వీకులు, మన ఋషులు, వీళ్ళందరూ ఈ 3 వ్యాపారం కాకుండా సేవాభావంతో నడిపారు అనమాట. ఇంత ఒక సర్వీస్, సేవగా నడిపారు. విద్య వ్యాపారం కాదు, వైద్యం వ్యాపారం కాదు, ఆహారం వ్యాపారం కాదు. 3 కానించేపు మనిషి నీరు సుఖంగా సంతోషంగా ఉన్నాడు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఆ 3 మన చేతిలో లేవు. నెమ్మదిగా ఇవన్నీ పూర్తి వ్యాపార సాధనాలుగా మారిపోయాయి. అంతా కల్తీ అయిపోయింది. కల్తీ అవ్వడం ఏంటంటే అంతా తిరిగి మనకి ఏం చేసిందంటే మన ఆయుష్ని దెబ్బతీసింది. 120 ఏళ్ళ లైఫ్ 60 ఏళ్ళు పడిపోయింది. సో 60 ఏళ్ళు బాగున్నట్టు 30 ఏళ్ళ నుంచి జబ్బులు తెరుస్తున్నాం. సో ఇది ఇలాగే ఉంటే ఇంకా నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటి? సో ఏంటంటే దీన్ని ఎప్పుడొకప్పుడు ఎక్కడో బ్రేక్ అయిపోతే ఇబ్బంది. కానీ నెక్స్ట్ మనం ఏమనుకుంటాం, మనకన్నా మన పిల్లలు బాగుండాలనుకుంటాం. అలా ఏంటంటే మన పిల్లలు బాగుండాలంటే, మన నెక్స్ట్ తరం బాగుండాలంటే సో ఈ 3 మనం ఖచ్చితంగా నెక్స్ట్ తరానికి చెప్పాలి. మనం వీటిపై సరైన అవగాహన కల్పించాలి. సో కల్పించడం కోసమే ధన్వంతరి సహస్రాలు పెట్టాం. ఎవరి వైద్యాలు చేసుకోగలగాలి, ఎవరి వంటలు చేసుకోగలగాలి, ఎవరి స్కిల్ వాడు సంపాదించుకోగలగాలి. సో 3 చేతిలో ఉంటే ఎక్కడైనా బతకగలరు మనిషి సుభిక్షంగా. సో ఆ ఉద్దేశంతో ఈ ధన్వంతరి సహస్ర యాత్ర అనే పేరుతో ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల ఇలా వర్క్షాప్స్ అవి పెట్టాం, కానీ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, లేదా ట్రైనింగ్ క్యాంప్స్ పెడతాం. అలా కాకుండా ఇప్పుడు ఇంచుమించుగా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా లాంటి ప్రాంతాలే కాకుండా దేశ నలుమూలల ఒక 1000 చోట్ల మనం అవగాహన సదస్సులు నిర్వహించాలనే సంకల్పం పెట్టుకున్నాం. సో ఆ ధన్వంతరి సహస్ర యాత్ర ప్రారంభించడం కోసం ఈ కాశీ వచ్చామన్నమాట. అంటే ఒక పవిత్రమైన ప్లేస్లో దాన్ని ప్రారంభిస్తే అది దిగ్విజయంగా ఉంటుంది అన్నమాట. ఇది దేవభూమి, తపోభూమి, చాలా పవిత్రమైన ప్లేస్. ఇక్కడ అందరూ మహానుభావులు, ఋషులు అందరూ తిరిగి ప్లేసు, దైవికంగా హై డివైన్ ఎనర్జీ ప్లేస్ అనమాట. అది ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఒక మంచి టైము, మంచి ప్రదేశం, మంచి మనిషి, మంచి గురువు దగ్గర ప్రారంభిస్తారు. అలా మనం ఏంటంటే ఈ కేవలం ఈ 3 ప్రజల్లో తీసుకురావడం కోసం, అందరికీ అవగాహన కల్పించడం కోసం, సరైన అవగాహన కల్పించడం కోసం మళ్ళీ ఒక గాడిన పెడితే మనం నెక్స్ట్ తరానికి ఈ నాలెడ్జ్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవడం తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అంటూ ఉంటే నెక్స్ట్ తరం ఇచ్చే గిఫ్ట్ ఇదే. మనం అది ఏంటంటే ఈ ఉద్దేశంతో మనం యాత్రని కోసం నేను కాశీ వచ్చాను. సో రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్ కదా, ఈ 3 కోసం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అన్నం అంటే కాశీ అన్నపూర్ణేశ్వరి, దానికి ప్రతీక అన్నమాట అమ్మవారు. దీని కాశీలో రైట్ ఫుడ్ గురించి సంకల్పం. అలాగే అయోధ్య ఏంటంటే రాముడు, సకల కళాభిరాముడు, అంటే స్కిల్,
అంటే విద్య 64 కళలు మనవి. అందులో ఏదో కళతో ఉంటే మనం బతికేయచ్చు అనమాట. అందుకేంటంటే అయోధ్య మనకి విద్య కోసం ఇక్కడ సంకల్పం. అలాగే వైద్యం కోసం రిషికేశ్ ఎందుకు వచ్చానంటే, రిషికేశ్, హరిద్వార్ ఈ ప్రాంతం రావడం కారణానికి ఏంటంటే ఇక్కడ శివుడు అలాగే విష్ణువు, శివకేశవులు ఇద్దరు ఇక్కడ ఉన్న ప్లేస్ అనమాట అండి. మనం చెప్తాం కదా, శివుడు సిద్ధ వైద్యానికి ప్రత్యేక. శివుడు అన్నిటికీ మన వైద్యపరంగా చెప్పుకుంటే శివుడు సిద్ధ వైద్యానికి మూల పురుషుడు అయితే, ధన్వంతరి ఆయుర్వేదానికి మూల పురుషుడు అనమాట. శివుడు ధన్వంతరిని మనం కొలిస్తే ఖచ్చితంగా మనకి వైద్యం మీద ఎంతో కొంత అవగాహన వస్తుందన్నమాట. సో రెండు ఆరోగ్యం చేకూరుతాం. అందుకే ఏంటంటే ఈ యాత్ర ప్రారంభించడం కోసం ఇక్కడి నుంచి మొదలెట్టాలనే సంకల్పంతో నేను ఈ కాశీ యాత్రకు వచ్చాను. ఇది 6 రోజులు. 6 రోజుల్లో మొదటి రోజు కాశీలో నది, గంగా నది స్నానం, అలాగే కాలభైరవుడు, వారాహి అమ్మవారు, శివుడు, కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అందరినీ దర్శనం చేసుకుని మనం మొన్నాడు అయోధ్య వచ్చాం. అయోధ్యలో రాముడు పుట్టిన జన్మస్థలం చూసుకుని, అలాగే రాముడు ఎక్కడైతే అవతారాన్ని పరిసమాప్తి చేశాడో ఆ సరీ నదిలో అక్కడికి వచ్చి ఆ యాత్ర అక్కడ ముగించాం. సో అక్కడి నుంచి మనం రిషికేశ్ వచ్చాము. ఈ గంగా నది తీరంలో వశిష్ఠముని తపస్సు చేసిన గుహ దగ్గర శివపురి ప్రాంతంలో రిషికేశ్ దగ్గరలో మనం ఈ ధన్వంతరి సహస్ర యాత్ర ప్రారంభిస్తాం. ఆ సంకల్పం కోసం ఇక్కడికి వచ్చానమాట. నేను ఒక విధంగా ఒక ఉద్యమం లాంటిది అనమాట. ఎందుకంటే మనం ఈ 3 విద్య, వైద్యం, ఆహారం అసలు విచ్చలవిడి వ్యాపారం అయిపోయి అన్నీ కల్తీలు అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే ఏది మంచిది ఏది చెడు అని తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఏది మనకేం తెలియట్లేదు. ఇప్పుడు మనం నడిపిస్తున్న మనకి ఇంతకుముందు ఏంటంటే మనకు పెద్దలు చెప్పేవారు, లేదా ఋషులు చెప్పినవి, లేదా గ్రంథాలు, ఇవి మనకు ఆధారాలు ఉండేవి, లేదా పెద్దవాళ్ళు చెప్పారు, లేదా మన సంస్కృతి సాంప్రదాయం, మన పండుగలు, వీటిలో మనం ఆ జీవన శైలి చక్కగా ఉండి ఇవన్నీ మనం పొలిట్ కాకుండా చూసుకునేవాళ్ళం. అంటే సహజంగా ఉంచుకున్నాం. విద్య, వైద్యం, ఆహారాన్ని సహజంగా మనం స్వీకరించగలిగాం. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏది మంచిది ఏది చెడు తెలుసుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే మనం పుస్తకం చదివే పరిస్థితుల్లో లేవు, వినే పరిస్థితుల్లో లేవు, దృశ్య రూపానికి వచ్చేసాం. ఇప్పుడు మనం నడిపిస్తున్నది ఏంటంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీరు మనం దాంట్లోనే ఉన్నాం. మనం కొన్ని దేని మీద ఫోకస్ లేదు, మనకి ఫోకస్ లేదు. ఒక 10 సెకండ్లు మనం ఒక దాని మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మనం పరిగెడతాం, మన మైండ్ పరిగెడుతుంది, ఏది వాస్తవం తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో ఇలాగే ఉంటే ఇక ముందు రాబోయే భూతం ఏంటంటే అది మంచి ఉంది, చెడు ఉంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడే ఎలా ఉంటే అది వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చేస్తే దారుణంగా ఉంటుంది. అంటే దానిలో మంచి ఉంది కాదంటే మంచి ఉంది, కానీ చెడు ఉంది, రెండు ఉన్నాయి. ఏదైనా మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే మనం మనుగడ సాగించగలం. లేకపోతే ఈ జబ్బులతో, రోగాలతో, ఆర్థిక ఇబ్బందులతో ఇక సతమతం అవుతూ నిజమైన ఆనందం లేకుండా ఎప్పుడు చస్తూ ఏడుస్తూ బతుకుతాం. ఇప్పటికే మనకి నిజమైన ఆనందం లేదు, నిజమైన ఆరోగ్యం లేదు, సరే అసలైన ఆరోగ్యం లేదు, అసలైన ఆనందం లేదు, అసలైన మానసిక స్థితి లేదు, అన్నీ కోల్పోయాం. సో ఇదే పరిస్థితి ఎలా ఉంటే నెక్స్ట్ మన పిల్లల పరిస్థితి ఏంటి? ముందు పోయిందంతా పోయింది. కనీసం ఈ విద్య, వైద్యం, ఆహారం అనే ఈ మూడింటిని మనం ఎంతో కొంత నేర్చుకుంటే, మనం నేర్చుకుని మన తర్వాత తరానికి నేర్పగలిగితే, సో నెక్స్ట్ తర్వాత తరానికి మనం ఇచ్చే కోట్ల ఆస్తి కన్నా విలువైంది ఈ విద్య, వైద్యం, ఆహారం మీద అవగాహన అనమాట. మెయిన్ ఆ అవగాహన ఉంటే లెక్కనే బతకగలుగుతారు. అది నేర్పగలగాలి. మనం నేర్చుకుని మన తర్వాత తరానికి నేర్పుతాం. నమస్కారం.